హాయ్ అండి, అందరూ బాగున్నారా? టమోటా రైస్ చేశానండి. తినేసి ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. టమోటా రైస్ అయితే చాలా బాగుంది. నేను నా స్టైల్కి చేశాను, ఒకసారి ట్రై చేయండి. చేసుకుని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యంగా ఫుల్ వీడియో చూసేయండి. టమోటా రైస్ చేద్దాం అనుకున్నానండి. టమోటాలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అది పచ్చిమిర్చి. నూనె ఎక్కువ కాగిందండి. గ్యాస్ ఆన్ చేసి మర్చిపోయినాను యాక్చువల్లీ. ఇది అయిపోయింది. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మొత్తం వేసాక చూపిస్తాను. ఇవన్నీ మంచిగా కలుపుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకుంటానండి నేను. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను, చూపిస్తాను మీకు. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇంతనండి చింతపండు. ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, ఇది దంచి వేస్తాను లాస్ట్కి. చూడండి, ఇది ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. ఇందాక కరివేపు వేసాను, మర్చిపోయినాను. ఇప్పుడు వేస్తాను కరివేపు. ఇప్పుడు వేస్తానండి, మర్చిపోయాను యాక్చువల్లీ కరివేపు వేసేది. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. చూడండి, ఇది అయిందండి. టమాటాలు వేసుకుందాం. టమాటాలు మీడియం సైజు 3 తీసుకున్నానండి, బాగా పండినవి తీసుకున్నాను. ఇది మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు దీనికే ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కారం లేదు కాబట్టి కొంచెం ఎండకారం వేస్తాను నేను. చూడండి, నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే అన్నంలో ఉడికిపోతుంది కాబట్టి రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. పసుపు, ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకుంటాను చూసుకొని. ఇది కొంచెం మగ్గనిద్దామండి, తర్వాత కారం వేద్దాం. చూడండి, ఇది మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ఇది మంచిగా మగ్గనిద్దామండి. చూడండి, ఇది ఈ మాత్రం అయ్యిందండి. ఇప్పుడు పూర్తిగా దంచలేదండి ఎల్లిపాయలు నేను నార్మల్గా దంచుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కదా. ఇప్పుడు వేస్తున్నాను. ఇంత వేస్తానండి, కారం ఎక్కువ వేయట్లేదు నేను. కారము యాజ్ యూజువల్ గుత్తంకాయకి చేసిన మసాలా వేస్తున్నాం కొద్దిగా, అంతేనండి. ఇది చింతపండు పిండుతానండి నేను. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది, కలుపుకున్నానండి అంతా. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. ఇంతే అండి, ఎక్కువ వేయట్లేదు. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక నిమిషం ఇలాగ వేడికి వదిలేస్తాను. నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను, ఆ క్లిప్ కూడా పెడతాను మీకు. వాటర్ ఎంత వేసాను, బియ్యం ఎంత వేసాను అనేది దాంట్లోకి వేసేసుకుందాం.
కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొంచెం మిగిలిచ్చాను, దీనికి కొంచెం వేస్తాను, స్మెల్ బాగుంటుంది. ఇది అయిపోయిందండి, ఆఫ్ చేసుకుందాము. ఒక నిమిషం, పచ్చి వాసన వస్తుంది, ఒక 2 నిమిషాలు. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది అయ్యిందండి, రైస్ కుక్కర్లోకి వేసేసుకుందాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. మంచిగా ఉడకాలి కదా. ఉల్లిపాయలు టమాటా వేస్తున్నాను కాబట్టి ఇంకా 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను, అంతేనండి. చూడండి, రైస్ కుక్కర్లోకి వేసేసుకున్నాను. బటన్ వేసేస్తానండి. ఒక 10-15 నిమిషాల్లో అన్నం అయిపోతుంది. ఇది బియ్యం ఒక 5 నిమిషాలు నానబెట్టాను, అంతే, ఎక్కువ ఏం నానబెట్టలేదు. మూత పెట్టేసి బటన్ వేసేస్తున్నానండి. అది అన్నం అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది ఉడుకుతుందండి, మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. రైస్ కుక్కర్ పెట్టేటప్పుడు కలిపేటప్పుడు తడి చేతుల్లో కలపకండి, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ వస్తే కష్టము. ఆల్మోస్ట్ చెయ్యి డ్రై ఉండేలా చూసుకోండి అండి. చూద్దాము. వేడి నీళ్ళు పడ్డాయండి కాలు మీద. చూడండి, అంత వాటర్ వేసినా వాటర్ కరెక్ట్ అయిపోయినాయి నాకు. ఇంకా కొంచెం అన్నం గట్టిగానే అనిపిస్తుంది. యాక్చువల్లీ పాత బియ్యం కదండి, వాటర్ పడతాయి. ఇప్పుడు ఇది ఏం లేదు, బటన్ తీసేసి ఇలాగ మూత పెట్టేస్తాను 5 నిమిషాలు. కాలు యాక్చువల్లీ మండుతుంది. ఉంచాను కదా కొత్తిమీర, అది వేస్తానండి. ఈరోజు పొద్దున్నుంచి అసలు ఏం బాగుండట్లేదు. చూడండి, చెప్పాను కదండి 2 నిమిషాల్లో బటన్ తీసి మూత పెట్టేస్తానని. స్మెల్ అయితే సూపర్ ఉందండి. చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చింది. అంత వాటర్ వేసింది కానీ వాటర్ కరెక్ట్గా అయ్యింది. స్మెల్ అయితే బాగుందండి.